తాడిపత్రిలో లాయర్ శ్రీనివాసులు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల సమయంలో జేసీ సోదరులను వీడి వైసీపీలో చేరిన లాయర్ శ్రీనివాసులు ఇప్పుడు జేసీ ఇంటికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో జేసీ సోదరులపైన తీవ్ర విమర్శలు చేసినటువంటి ఆయన తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గరకు రావడం టీడీపీ నేతలు, జేసీ అనుచరులు మండిపడుతున్నారు. శ్రీనివాసులను పార్టీలో చేర్చుకోవద్దని నినాదాలు చేశారు. ఈ క్రమంలో లాయర్ శ్రీనివాసులను ఎత్తుకెళ్లి బయటకు తీసుకెళ్లారు టీడీపీ కార్యకర్తలు. కోవట్ రాజకీయాలు చేసేందుకు వచ్చాడంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతారు, మరిన్ని వివరాలు అందిస్తారు. యోగానంద్, జేసీ మాట్లాడుతున్నారు, ఆయనతోటి మాట్లాడుతున్న సందర్భంలో ఆయన్ని తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది విజువల్స్లో. జేసీనే బయటికి వెళ్ళిపోమని చెప్పారు అతన్ని. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద స్వల్ప వాగ్వాదం నెలకొంది. గతంలో టీడీపీని వీడియో సమయంలో లాయర్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తీవ్ర విమర్శలు చేశాడంటూ కూడా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. దాంతో కోవిడ్ రాజకీయం చేసేందుకు మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు అంటూ కూడా లాయర్ శ్రీనివాసులపై టీడీపీ శ్రేణులు మండిపడడంతో ఆయన జేసీ బయటకు వెళ్ళిపోవడంతో కూడా చెప్పడం జరిగింది. బయటకు వెళ్ళకపోవడంతో కార్యకర్తలు ఆయన పురమాయించి బయటికి వెళ్ళగొట్టిన కూడా తెలుస్తుంది స్పష్టంగా విజువల్స్ లో. శ్రీనివాసులు పూర్తిగా బయటకు ఎత్తుకొని నడు రోడ్డుపై పడేయడంతో తిరిగి మళ్ళీ ఆయన జేసీ ఇంట్లో కూడా వచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. కాకపోతే ఈ వ్యవహారం వల్ల ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎవరైతే లాయర్ శ్రీనివాస్ గతంలో టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. నా వైపు నోరు మీ ఎంత చూస్తారంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. దీంతో ఇప్పుడు ఆయన మరోసారి టీడీపీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండటంతో ఇదంతా కోవట్ రాజకీయంలో భాగం కూడా ఆయన టీడీపీ జరుగుతున్నట్టు కూడా ఆయనపై టీడీపీ శ్రేణులంతా కూడా బగ్గుమన్నారు. దీంతో ఆయన జేసీ అనుచరులు టీడీపీ కార్యకర్తలను ఎత్తుకొని వెళ్లి మరీ నడివడుగు పడేయడంతో ఇదంతా హాట్ టాపిక్ మారిందని చక్రి. అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు కోవట్ రాజకీయం గతంలో లాయర్ గా జేసీకి పనిచేశారు. ఆ లాయర్ అటువైపు వెళ్లి సంబంధించిన కేసులు ఒప్పందించారు. దీంతో మళ్ళీ ఇటువైపు టీడీపీ గెలవడంతో మరోసారి ఇప్పుడు ఇటువైపు వచ్చి అటువైపు మళ్ళీ మరోసారి ఒప్పించే అవకాశం ఉంది అంటూ కూడా టీడీపీ చేయడంతో ఆయన అడ్డుకున్నారు. దీంతో జేసీ కూడా ఆయన బయటకు వెళ్ళిపోంటూ కూడా సహాయ చేయడంతో ఆ టీడీపీ కార్యకర్తలు ఆయన పూర్తిగా ఎత్తుకొని రోడ్డుపై పడేశారు. ఎంత కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది తలపతిలో. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.